అందరికీ నమస్కారం. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే చాలా కష్టంగా ఉంటుందేమో అని భయపడుతున్నారా? అబ్బే, అస్సలు కంగారు పడకండి. అచ్చం మన స్కూల్లో టీచర్ పాఠం చెప్పినట్టు నేను మీకు చాలా సింపుల్గా సరదాగా చెప్తాను. సరేనా? పదండి మొదలు పెట్టేద్దాం. మనలో చాలామంది దగ్గర హెల్త్ పాలసీ ఉండే ఉంటుంది కదా, కానీ నిజానికి అది ఎలా పనిచేస్తుందో మనలో ఎంతమందికి తెలుసు? ఇది ఎలా ఉందంటే, మన చేతిలో ఒక పెద్ద నిధి పెట్టె తాళం చెవి ఉంది, కానీ ఆ పెట్టెలో ఏముందో మనకే తెలీదు అన్నట్టుగా ఉంది. అలా ఉండకూడదు కదా. చూడండి, ఒక్కోసారి మనం సరైన పాలసీ తీసుకోకపోతే సరిగ్గా అవసరమైన టైంలో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. అందుకే ఈరోజు మనం ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు లైఫ్లో హెల్ప్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాఠం లాంటిది అనుకోండి. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దామా? ముందుగా మన ఇన్సూరెన్స్ పజిల్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మన కోసమే ఉండే పాలసీ ఏంటో చూద్దాం. ఆపైన మొత్తం కుటుంబానికి రక్షణ ఎలాగో తెలుసుకుందాం. అలాగే మన అమ్మనాన్నల సంరక్షణ గురించి, మన పాలసీని ఇంకా స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలో, చివరిగా ఒక స్మార్ట్ ఇన్సూరెన్స్ చెక్లిస్ట్, వీటన్నిటినీ మనం ఒక్కొక్కటిగా మెల్లగా నేర్చుకుందాం. రైట్, మన ప్రయాణంలో మొదటి స్టాప్. ఇక్కడ మనం ఇన్సూరెన్స్ ప్రపంచంలోకి ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం. ఇదందరికీ బేసిక్ అన్నమాట, ఒక పునాది లాంటిది. అంటే కేవలం మన కోసం, మన ఒక్కరి రక్షణ కోసం ఉండే పాలసీ. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఒక పెళ్లి భోజనానికి వెళ్ళామనుకోండి. అక్కడ ప్రతి ఒక్కరికి వేరువేరుగా ప్లేట్ పెడతారు కదా. ఎవరి ప్లేటు వాళ్లదే, ఎవరు షేర్ చేసుకోరు. అచ్చం అలాగే ఈ ఇండివిడ్యువల్ పాలసీలో కూడా ప్రతి మనిషికి వాళ్ల సొంత కవరేజ్ ఉంటుంది. ఇంకెవరితోనూ పంచుకోవాల్సిన పనే లేదు. సో దీనివల్ల ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి పూర్తి రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా మన అమ్మా నాన్నలకు గానీ, లేదా ముందే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లకు గానీ ఇది బెస్ట్ ఆప్షన్. అవును, ప్రీమియం కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు, కానీ మన వాళ్ల రక్షణ కదా, దాని విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు కదా. ఓకే, ఇప్పుడు మన ప్రయాణంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఇక్కడ మనం మన ఫ్యామిలీని, మన ప్రియమైన వాళ్లందర్నీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఫ్యామిలీ అంతా కలిసి ట్రైన్లో వెళుతున్నామనుకోండి. అమ్మ అందరి కోసం ఒకే పెద్ద టిఫిన్ బాక్స్ సర్దుతుంది కదా, అందరం అందులోంచి షేర్ చేసుకుని తింటాం. ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కూడా అచ్చం అలాంటిదే. ఒకే కవరేజ్ను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసుకుంటారు. యంగ్ కపుల్స్కి, చిన్న పిల్లలున్న ఫ్యామిలీస్కి ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది, కానీ ఇందులో ఒకే ఒక రిస్క్ ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ కవరేజ్ మొత్తం వాడేస్తే ఆ సంవత్సరానికి మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కవరేజ్ తగ్గిపోతుంది. ఇది కొంచెం చూసుకోవాలి. చాలా మందికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. మరి మనకు పర్సనల్గా ఒకటి ఉన్నప్పుడు ఈ ఆఫీస్ పాలసీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? దాని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది ఒక మంచి బోనస్ లాంటిది, కానీ దానిమీద మాత్రమే ఆధారపడటంలో కొన్ని రిస్కులున్నాయి. చూడండి, 1, మనం జాబ్ మానేస్తే ఆ కవరేజ్ ఆగిపోతుంది. 2, అందులో ఇచ్చే కవరేజ్ చాలాసార్లు తక్కువగా ఉంటుంది. 3, ఆ పాలసీ రూల్స్ అన్ని కంపెనీ చేతుల్లో ఉంటాయి, మన చేతుల్లో కాదు. సో అదొక టెంపరరీ షెల్టర్ లాంటిది, పర్మనెంట్ ఇల్లు కాదు. అందుకే ఈ మాట గుర్తుంచుకోండి, ఆఫీస్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక సపోర్ట్ మాత్రమే, దానికి రీప్లేస్మెంట్ కాదు. మనకంటూ ఒక పర్సనల్ పాలసీ ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడొక చాలా ఇంపార్టెంట్ విషయం, మన అమ్మ నాన్నల సంరక్షణ. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత కదా. చాలామంది తెలియక చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో కలిపేయడం. ప్లీజ్ అలా అస్సలు చేయకండి. సీనియర్ సిటిజన్స్కి, అంటే 60 ఏళ్లు దాటిన వాళ్లకి స్పెషల్గా కొన్ని పాలసీలు ఉంటాయి. వీటిలో కో పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఏమీ లేదండి, హాస్పిటల్ బిల్లులో ఒక చిన్న పర్సెంటేజ్ మనం కట్టాలి. ఉదాహరణకు 10% కో పేమెంట్ ఉందనుకోండి. ₹1,00,000 బిల్లు వస్తే మనం 10,000 కడతాం, మిగతాది ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మన పేరెంట్స్కి ఎప్పుడూ ఒక సపరేట్ పాలసీనే ఉండాలి. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న అతి ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఓకే, మన దగ్గర ఇప్పుడొక బేసిక్ పాలసీ ఉంది. దాన్ని ఇంకా పవర్ఫుల్గా ఎలా మార్చావో చూద్దామా? వీటిని మనం స్మార్ట్ పవర్ అప్స్ లేదా బూస్టర్స్ అని అనుకోవచ్చు. తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రొటెక్షన్ అన్నమాట. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ, ఇది చాలా స్పెషల్.
దేవుడు దయవల్ల ఎవరికీ రాకూడదు గాని ఒకవేళ క్యాన్సర్ లేదా హార్ట్అటాక్ లాంటి పెద్ద జబ్బు ఏదైనా వస్తే హాస్పిటల్ బిల్లులతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఒకేసారి ఒక పెద్ద అమౌంట్ని మన చేతికిస్తుంది. ఆ డబ్బుని మనం ఫ్యామిలీ ఖర్చులకు లేదా ట్రీట్మెంట్ టైంలో జీతం రాదు కదా, అలాంటప్పుడు వాడుకోవచ్చు. ఇది చాలా పెద్ద సపోర్ట్. ఓకే, ఇప్పుడు ఈ టాపప్ పాలసీ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా సింపుల్. ఫస్ట్, మీ దగ్గర ఒక 5 లక్షల బేస్ పాలసీ ఉంది అనుకుందాం. ఈ 5 లక్షలనే డిడక్టబుల్ అంటారు. ఇప్పుడు హాస్పిటల్ బిల్లు 8 లక్షలు అయ్యింది అనుకోండి. అప్పుడేమవుతుందంటే మీ బేస్ పాలసీ మొదటి 5 లక్షలు కట్టేస్తుంది. ఆ పైన ఉన్న 3 లక్షలు ఉన్నాయి కదా, దాన్ని ఈ టాపప్ పాలసీ చూసుకుంటుంది. అంతే. అయితే టాప్అప్కి సూపర్ టాప్అప్కి ఒక చిన్న కానీ చాలా పెద్ద తేడా ఉంది. ఏంటంటే నార్మల్ టాప్అప్ పాలసీ ఒకే ఒక హాస్పిటల్ బిల్లు ఆ డిడక్టబుల్ దాటితేనే పనిచేస్తుంది. కానీ సూపర్ టాప్అప్ అలా కాదు. అది 1 సంవత్సరంలో మీ మొత్తం హాస్పిటల్ బిల్లులన్నీ, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆ డిడక్టబుల్ను దాటితే చాలు, వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. బాగుంది కదా? అందుకే నేనంటాను, ఈ సూపర్ టాపప్ అనేది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది. మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, రోజంతా కరెంట్ ఉంటుంది. కానీ పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ ఆన్ అయ్యి మనల్ని కాపాడుతుంది. అచ్చం అలాగే మీ హాస్పిటల్ ఖర్చులు ఆ ఏడాదిలో ఎక్కువైపోయినప్పుడు ఈ సూపర్ టాపప్ వచ్చి మనల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తుంది. సరే ఫ్రెండ్స్, మన ప్రయాణం చివరికి వచ్చేసాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒక సింపుల్ చెక్లిస్ట్ లాగా చూసేద్దాం. రెడీనా? మన సాధారణంగా చేసే కొన్ని తప్పులున్నాయి, వాటిని ఎప్పుడూ చేయొద్దు. 1. అమ్మానాన్నల్ని ఫ్యామిలీ ఫ్లోటర్లో చేర్చడం. 2. కేవలం ఆఫీస్ పాలసీ మీదే ఆధారపడటం. 3. ప్రీమియం తక్కువ కదా అని చాలా తక్కువ కవరేజ్తో పాలసీ తీసుకోవడం. ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు, సరేనా? ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఈ 3 సింపుల్ ప్రశ్నలు వేసుకుందాం. నంబర్ 1, మీ ఆఫీస్ పాలసీ కాకుండా మీకు సొంతంగా ఒక పర్సనల్ పాలసీ ఉందా? నంబర్ 2, మీ అమ్మానాన్నలకి సపరేట్గా సేఫ్గా ఒక పాలసీ ఉందా? అండ్ నంబర్ 3, ఎక్కువ ప్రొటెక్షన్ కోసం మీ దగ్గర టాపప్ గానీ సూపర్ టాపప్ గానీ ఉందా? జస్ట్ ఆలోచించండి. నా ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని, హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. మళ్ళీ కలుద్దాం.